వెల్కమ్ ఎవ్రీబడీ. ఇప్పుడంటే పిల్లలు 24 గంటలు టీవీల్లో, ఫోనుల్లో కార్టూన్లు చూస్తున్నారు. కానీ ఒకప్పటి పిల్లలకు ఎంటర్టైన్మెంట్ అంటే తోలుబొమ్మలాటే. పౌరాణిక కథలను తోలుబొమ్మలాట ద్వారా పిల్లలకు చెప్పేవారు. టెక్నాలజీ పెరగడం వల్ల క్రమంగా దీనికి ఆదరణ తగ్గింది. కానీ ఓ మహిళ తోలుబొమ్మలాటను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తోంది. తానే పప్పెట్ క్వీన్ గా పాపులర్ అయిన అనురూపారామ్. ఢిల్లీకి చెందిన అనురూపారామ్ 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి తోలుబొమ్మలాటను చూసింది. అప్పటి నుంచి ఈ కళపై ఇష్టం పెంచుకుంది. తోలుబొమ్మలను కొనుక్కుని జాగ్రత్తగా చూసుకునేది. ఈ తోలుబొమ్మలాటను సజీవంగా ఉంచాలని ఆరాటపడింది. అందరూ ఫిలిం స్కూల్స్ లో జాయిన్ అయితే అనురూప మాత్రం తోలుబొమ్మలాటలకు సంబంధించిన కళారంగ సంస్థల్లో జాయిన్ అయ్యింది. ఎంతమంది విమర్శించినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు కదిలింది. తోలుబొమ్మలాటపై పట్టు సాధించాక ఆ కళకు ఉన్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం కథక్కథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ ని స్థాపించి కళాకారులను ఒకచోటకు తీసుకువచ్చి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలు లేని సమయంలో తోలుబొమ్మలాటకు సంబంధించిన పరిశోధనతో పాటు ప్రేక్షకులను పెంచుకోవడం వంటి వాటిపై దృష్టి సారిస్తారు. తోలుబొమ్మలను తయారు చేయడం, వాటిని ఆడించడం వంటి వాటిలో శిక్షణ ఇవ్వడానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తారు. ఈ ట్రస్ట్ కి అంతర్జాతీయ ఉత్సవాలు, గ్యాలరీలు, మ్యూజియంల ప్రదర్శనల ద్వారా నిధులు వస్తాయి. ఢిల్లీలోని బాదర్పూర్ సరిహద్దుల్లో వీరికి ఒక స్టూడియో ఉంది. తోలుబొమ్మలాటనగానే పౌరాణిక కథలు అనుకుంటారు. కానీ అనురూప సామాజిక అవగాహన కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారు. తాజాగా ఢిల్లీలో అంతర్జాతీయ తోలుబొమ్మలాట చిత్రోత్సవం పపెటోస్కోప్ కూడా నిర్వహించారు. కనుమరుగైపోతున్న కళకు పునర్జీవం పోసి ఎంతో మందికి